అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్‌కి స్వాగతం. మనందరికీ ఇప్పుడు తెలుసు బంగ్లాదేశ్‌లో ఎంత రచ్చ జరుగుతుంది అనేది. అక్కడ బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని తీసేశారు. దానికోసం అక్కడున్న స్టూడెంట్ యూనియన్స్ అంతా కూడా ఎంత గొడవ చేశారో తెలుసు. ఇదంతా కూడా అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో గానీ, లేకపోతే కాలేజీల్లో గానీ పెట్టిన రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్సే ఇంత రచ్చ చేశాయి. దాదాపుగా 30% అనేది అక్కడ హైకోర్టు రిజర్వేషన్స్ ఇమ్మని ఇచ్చింది కానీ అది ఈ హసీనా తాలూకు ప్రభుత్వం మీదకి వచ్చింది. మొత్తానికైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దానిని 5% కింద మార్చింది. అయినా కూడా ఈ స్టూడెంట్ యూనియన్స్ కానీ లేకపోతే ఈ స్టూడెంట్లు కానీ ఊరుకోక అక్కడ మొత్తంగా నానా బీభత్సం అయితే చేశారు. ఇప్పుడు ఆవిడ మాజీ ప్రధానమంత్రి అయిపోయింది. ఆవిడికి మన భారతదేశం అనేది ఆతిథ్యం ఇచ్చింది. ప్రెజెంట్ మన భారతదేశ రక్షణలోనే ఉంది. ఆవిడ యూకే రక్షణ కోరుతుంది. ఒకవేళ కానీ యూకే రక్షణ ఇవ్వకపోతే ఆవిడ అంతవరకు కూడా మన భారతదేశంలోనే ఉంటుంది. సరే, ఇదంతా కూడా ఏంటి అంటే ఒక దేశానికి సంబంధించిన ఇష్యూ. అక్కడ జరిగిన రాజకీయ పార్టీల మధ్య లేదా రాజకీయంగా జరిగిన ఒక ఇష్యూ. మన మీడియా కానీ మన భారతదేశం కానీ అలాగే మన ప్రభుత్వం కానీ అన్నీ అలానే చూస్తున్నాయి. కానీ దీంట్లో ఇంకొక కోణం దాగి ఉంది. అదేంటంటే ఇలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురైనా, ఇలాంటి అరాచక పరిస్థితులు ఎప్పుడొచ్చినా అక్కడ బలయ్యేది ఎవరు అంటే హిందువులు. మీరు పాకిస్తాన్లో తీసుకోండి, లేకపోతే బంగ్లాదేశ్ తీసుకోండి, ఎక్కడైనా కానీ ఇస్లామిక్ కంట్రీస్ లేదా ఇస్లాం వారు ఎక్కువగా ఉండే ప్లేసుల్లో అత్యధికంగా బలయ్యేది, దాడులకి గురయ్యేది కూడా ఎప్పుడు హిందువులే. ఏదో ఒక ముస్లింకి ఒక చిన్న ప్రాబ్లం జరిగితే అసలు మోగవాళ్ళు కూడా గొంతెత్తి మరీ అరుస్తారు. అరే, అక్కడ ఇస్లాం వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, వాళ్ళకి అన్యాయం అయిపోతుంది అని. అసలు ఈ సెలబ్రిటీలు అయితే చిలకల కన్నా ఎక్కువ కోస్తారు. అసలు ట్విట్టర్ అయితే అదిరిపోద్ది. మన హిందువులకి ఈరోజు బంగ్లాదేశ్లో అంత దారుణంగా హత్యాకాండలు కానీ లేకపోతే పరాభవాలు కానీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతలు పడిపోయాయి? అసలు మీడియా ఎందుకు హిందువుల మీద అన్ని అరాచకాలు జరుగుతున్నాయని అక్కడ చూపించట్లేదు? సరే, అదంతా పక్కన పెడితే కనీసం హిందువులైన మనలో దీని గురించి కనీసం చర్చ జరుగుతుందా? దీనిని ఒక ప్రమాదంగా చూస్తుందా? రేపు పొద్దున్న మన దగ్గర కూడా ఇలా హిందూ జనాభా తగ్గిపోయి ఈ ఇస్లామిస్టులు లేదా ఈ ముస్లింలు పెరిగిపోతే మరి మనకి కూడా అదే గతి పడుతుంది అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? మన హిందువులంటే ఎప్పుడు అయితే రాజకీయం లేదా సినిమా లేకపోతే క్రికెట్. ఇంకా గట్టిగా వెళ్తే అటుపక్క, ఇంకా గట్టిగా మాట్లాడితే అటుపక్క అమ్మాయిలు లేదా రీల్స్. ఇది తప్ప ఇంకేదైనా మనం మాట్లాడుతున్నామా? అసలు మనకి వచ్చే ప్రమాదాల్లో ఈ ఇస్లామిస్టుల వల్ల జరిగే ప్రమాదం అనేదాన్ని కనీసం ప్రమాదం కింద చూస్తున్నామా? ఈరోజు ఎక్స్ గాని తెరిచి చూస్తే అసలు హిందువులను దారుణంగా చంపేస్తున్న వీడియోలు ఎన్నో మనకు కనబడుతున్నాయి. ఒక్కసారి ఆ వీడియోలని చూద్దాం. अभी भी वक्त है, हिंदुओं तौबा कर लो, अल्लाह के रसूल से माफी मांग लो, वरना तुम्हारी लाश चीता भी नहीं जलाया जाएगा, तुम्हारी लाश को चील कुएं गीदड़ खाकर खत्म करेंगे। अल्लाह तुम्हें दावत देता हूँ, कलमा पढ़ के मुसलमान हो जाओ। अगर नजात चाहते हो, अगर मुक्ति चाहते हो तो तुम कलमा पढ़ के मुसलमान हो जाओ। ఇంతేకాదండి, మన దగ్గర ఉన్న కమ్యూనిస్టులకి హిందువులంటే పక్కా ద్వేషం. దానికోసం అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అరాచకాన్ని అంతా కూడా చాలా సమర్థిస్తున్నారు వాళ్ళు. అక్కడ ఈ స్టూడెంట్ ముసుగులో జరుగుతున్న ఈ అరాచకాలన్నింటినీ కూడా వాళ్ళు సమర్థిస్తున్నారు. కానీ అక్కడ ముస్లింలు ఏం చేస్తున్నారు? ఒక కమ్యూనిస్ట్ని తల క్రిందులుగా వేలాడదీసి వాడిని చావబాతున్నారు. అసలు ముస్లింలకి ఏంటి అంటే ముస్లిం తప్ప ఇంకెవడైనా కానీ వాడికి కాఫిరే. వాడి కమ్యూనిస్టా, నాస్తికవాద, లేకపోతే హిందూనా, క్రిస్టియన్నా అనేది వాడు చూడ్డు. వాడు జస్ట్
ముస్లిమా కాదా అంతవరకే చూస్తాడు. మరి ఈరోజు ఎంత గొంతులు చించుకుంటున్న కమ్యూనిస్టులకు అక్కడ పట్టిన గతేంటి? మరి రేపు పొద్దున్న వీళ్ళంతా ఇంతగా మాట్లాడుతున్నారు కదా ఈరోజు, మరి హిందువులు తక్కువైపోతే మన దేశంలో రేపు పొద్దున్న వారి పరిస్థితి కూడా ఏంటి? హిందువులు ఉన్నంత వరకే ఇతర మతాల వాళ్ళు కానీ లేకపోతే ఈ నాస్తికులు కానీ కమ్యూనిస్టులు కానీ ఉండేది. హిందువులు తక్కువైపోతే మాత్రం వాళ్ళను కూడా అలా తలకిందులు చేసి ఇటు పక్క క్రిస్టియన్లు కానీ అటు పక్క ముస్లిములు కానీ చంపుతారు. మరి ఈ విషయాన్ని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రాజకీయ కోణంలోనే ఒక సమస్యగా చూస్తుంది. ఇప్పటికే మన తాలూకు మిలిటరీ అంతా కూడా పశ్చిమ బెంగాల్ బోర్డర్లోకి వెళ్ళిపోయింది. అక్కడ మొత్తంగా బంగ్లాదేశ్కి మనకి మొత్తం రాకపోకలన్నీ కూడా కట్ చేసింది. అంతేకాకుండా చాలా అదనపు బలగాలను కూడా పెట్టింది. అంతా బాగానే ఉంది. కానీ అసలు పిశాచి ఇంకా బతికే ఉంది. ఆవిడ ఎవరంటే మమతా బేగం, పశ్చిమ బెంగాల్ తాలూకు ముఖ్యమంత్రి. అసలు ఈ గొడవ మొదలవుతూనే ఆవిడ తలుపులు బార్లా తెరిచేస్తున్నాము మా వెస్ట్ బెంగాల్ అని పబ్లిక్గా ప్రకటించింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అసలు ఒక దేశానికి సమస్య అయిన ఈ విషయంలో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎలా జోక్యం చేసుకుంటారు? ఇది అసలు రాజ్యాంగపరంగా ఎలా కరెక్ట్ అవుతుంది? దీన్ని డీల్ చేయాల్సింది కేంద్రం కదా. మరి కేంద్రం ఎందుకు ఈ మమతా బేగం మీద చర్య తీసుకోవడం లేదు? మీరు ఎప్పుడైనా వెస్ట్ బెంగాల్ వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ కలకత్తా దాటిన తర్వాత మీరు కానీ చూస్తే బంగ్లాదేశ్ బోర్డర్లో దాదాపుగా 200 కిలోమీటర్ల వరకు మొత్తం ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు అనమాట. ఈ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అక్కడ మొత్తం అంతా కూడా స్థిరపడిపోయారు. వాళ్ళందరికీ కూడా ఈ మమతా బేగం ఏం చేసింది అంటే పక్కాగా రేషన్ కార్డ్స్ కానీ ఆధార్ కార్డులు అన్నీ అక్కడ ఇచ్చేసింది, ఓటర్ కార్డులు మొత్తం. అంటే ఆవిడ ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం టెర్రరిస్టులను తయారు చేస్తుంది. మీరు ఈరోజు గమనిస్తే భారతదేశంలో మీకు ఎక్కడ రోహింగ్యాలు కనబడినా వాళ్ళంతా కూడా కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళే, లేదా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు వాళ్ళు ఎంతవరకు అంటే క్రిందనున్న కేరళ వరకు ప్రాకిపోయారు. ఈరోజు కానీ మనం చూస్తే పైనున్న పశ్చిమ బెంగాల్, కిందనున్న తమిళనాడు, దాని ప్రక్కనే ఉన్న కర్ణాటక, ఇటు పక్కనున్న కేరళ, ఇవన్నీ కూడా టెర్రరిస్టులను ప్రోత్సహించే ప్రభుత్వాలుగానే ఉన్నాయి. అసలు వీళ్ళకి తమ ఓటు బ్యాంక్ తప్ప దేశం ఏమైపోతుందా అన్న బాధ అయితే పూర్తిగా లేనే లేదు. ఒక రంజాన్ వచ్చింది అనుకోండి, ఆ బంగ్లాదేశ్ ముస్లింలు ఏం చేస్తారు అంటే దారుణంగా ఆవులను రోడ్డు మీద నరికి చంపేస్తారు. అంత దారుణమైన రక్తపాతం ఉంటుంది అక్కడ. కానీ ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మీరు కలకత్తాలో చూస్తే మీకు ఇదంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరి అంత దారుణంగా ఉన్నప్పుడు ఈరోజైతే దీన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తుంది కదా మన కేంద్ర ప్రభుత్వం. రేపు పొద్దున్న ఒక కొత్త ప్రధానమంత్రి వస్తాడు, ప్రభుత్వం ఏర్పడుతుంది, వెంటనే రాజకీయ సమస్య తీరిపోయింది అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం బలగాలను వెనక్కి తీసుకొచ్చేస్తుంది. అయితే నిజంగా ఈ సమస్య తగ్గిపోయినట్టేనా? విచ్చలవిడిగా బంగ్లాదేశ్ నుంచి ఈ ముస్లింలు అనేవాళ్ళు మన భారతదేశంలోకి చొరబడిపోతారు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో. అక్కడ మొత్తంగా ఈ టెర్రరిస్టులు తయారవుతారు. ఇంకా అక్కడ నుంచి ఈ టెర్రరిస్టుల తాలూకు పంపకం అనేది జరుగుతుందన్నమాట. మరి దీనిపై చర్యలు ఎక్కడున్నాయి? అంత విచ్చలవిడిగా ఈ ముస్లిం జనాలు చొచ్చుకుపోతుంటే వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికార పత్రాలన్నీ కూడా ఇచ్చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు? ఈరోజు ఢిల్లీలో మేము స్వయంగా చూసాము. ఢిల్లీలో ఎంతోమంది రోహింగ్యాలు అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడిన ముస్లిమ్స్ ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అన్నీ ఇచ్చేసి వాళ్ళకి స్థిర నివాసాలు ఏర్పరిచింది. ప్రతి ఒక్కడి ఇంట్లో కూడా ఏసీలు ఉన్నాయి. అక్కడ రోడ్డుకి అటువైపు ఉంటే రోడ్డుకి ఇటువైపు ఎవరున్నారు? మన హిందువులు. కనీసం వాళ్ళకి 6 నెలలు ఆదుకోండి అని మన తాలూకు హిందూ ఆర్గనైజేషన్స్ మన భారత ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేస్తున్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదు. పోనీ వాళ్ళు ఏమైనా దొంగతనంగా వచ్చారా అంటే కాదు. వాళ్ళంతా కూడా ఈ సింధ్ ప్రావిన్స్ ప్రాంతం నుంచి అఫీషియల్గా తీర్థయాత్రల కోసం అని చెప్పి వీసా మీద వచ్చిన వాళ్ళు, కానీ అక్కడికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే పాకిస్తాన్లో స్థిరపడిన ఈ మన హిందూ తాలూకు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి రేపులు చేసేస్తున్నారు, లేదా వాళ్ళని చంపేస్తున్నారు. దానికోసమని వాళ్ళు భయపడిపోయి కనీసం వయసుకి వస్తున్నారు ఆడపిల్లలు అని వాళ్ళకి తెలియగానే ఏదో ఒకటి చేసి పాపం ఎలానో కష్టపడి వీసా సంపాదించి మన భారతదేశం వచ్చేస్తున్నారు. వచ్చేసి ఇక్కడ ఉండిపోతామని చెప్పి విన్నపాలు చేస్తున్నారు. దాదాపుగా అలాంటి
ఆ శరణార్థుల శిబిరాలు 100కు పైగా ఉన్నాయి. ఢిల్లీలో ఒక 3, 4, గుజరాత్, రాజస్థాన్ ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళెవరికీ కూడా ఆదుకుంటున్నది మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే శూన్యమనే చెప్పాలి. ఎందుకు మోడీ ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవట్లేదు? హిందువుల్ని ఎందుకు రక్షించట్లేదు? అలానే ముస్లింలు అంతమంది వచ్చేస్తున్నా వాళ్ళంతా కూడా భారతదేశానికి వ్యతిరేకులుగా తయారవుతున్నా కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంది? పోనీ కనీసం రాజకీయంగా చూసుకున్న మోడీకి ఏమైనా లాభమా? ముస్లిమ్స్ ఎవరు కూడా మోడీకి ఓటు వేయరని మనందరికీ తెలిసిందే. వాళ్ళు వేస్తే అటు ఢిల్లీలో కేజ్రీవాల్కి వేస్తారు, తమిళనాడులో అయితే స్టాలిన్కి వేస్తారు, లేకపోతే వెస్ట్ బెంగాల్లో అయితే మమతా బేగంకి వేస్తారు. మరి మోడీకి ఏంటి? రాజకీయంగా చూసుకున్నా ఏంటి లాభం? ఎటు చూసుకున్నా కూడా అటు మన దేశ రక్షణ పరంగా లేదా ఇటుపక్క రాజకీయ పరంగా చూసుకున్నా కూడా అన్నీ కూడా ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటుంది? ఎందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదు? మరీ ముఖ్యంగా చూస్తే అసలు మన హిందువులు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ఈరోజు పాకిస్తాన్లో చూసినా ఇటుపక్క బంగ్లాదేశ్లో చూసినా విడిగా హత్యాకాండలు హిందువుల మీద జరుగుతూనే ఉన్నాయి. కానీ అసలు ఈరోజు ఎంతమంది మాట్లాడుతున్నారు? మన ప్రక్కనే ఉంది బంగ్లాదేశ్, ఇటు పక్కే ఉంది పాకిస్తాన్. మొన్ననే మన పైనుండే కాశ్మీర్లో జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వేటాడి అక్కడ మన మిలిటరీ వాళ్ళని చంపుతున్నారు. అయినా కూడా మనం చెల్లించమా? ఎప్పుడు మనం కళ్ళు తెరిచేది? మరీ చెప్తున్నాను, మన హిందువులందరికీ కూడా ముందుగుండానే మనం కళ్ళు తెరిస్తేనే మన జాతి అనేది బ్రతుకుండేది లేదా మిగులుండేది. లేకపోతే ఇస్లామిస్టుల చేతిలో అతి దారుణంగా పరాభవం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. చాయిస్ అయితే మీదే. అందరికీ నమస్కారం అండి. జై హింద్.